అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. ఆలస్యం ఎందుకుల్లో అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా? ఉంటారని నాకు ఎరికే. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమానికి స్వాగతం. ఇవా ముందుగాల మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా ఐవన వార్తలు అంటే అమ్మా అని దండం పెడితే ఇక ఓ పక్క వీళ్ళ భాగవతం ముద్దుకుంది. ఇటు ఏందది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది అని కవితమ్మ అంటుంది. ఎవరిని? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని. నువ్వు లిక్కర్ రాని కేసీఆర్ కూతురు కాబట్టే నీకు గౌరవం ఇస్తున్నా. అమ్మని దండం పెట్టి నీకు గండిపేటలో విలాసవంతమైన ఫామ్ హౌసు పైసలు ఎక్కడివి? కవితకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్. ఈమెమంటుంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత వార్నింగు. ఒక్కసారి మంత్రి అయ్యి 3 ఫామ్ హౌజులు కట్టుకున్నాడట. కానీ ఇలా ఒక్కటేందంటే ఇప్పుడు జనాలు ఏమంటారంటే ఇప్పుడు కవిత ఇటు నిరంజన్ రెడ్డి. ఇప్పుడు నిరంజన్ రెడ్డి అసలు ఈయన పేదలను పట్టించుకోడు, అక్రమంగా బొచ్చడు ఆస్తులు సంపాదించుకుండు, కూడబెట్టుకుండు. ఇలా ఎక్కడ చూసినా వనపర్తిలో అడుగు పెడితే పేదోళ్ళు నిరంజన్ రెడ్డి పేరు చెప్పుకుంటా గోడున ఏడుస్తుర్రు. నా మీద పడి కొంగు అడ్డం పెట్టుకొని కాకి శోకం తీస్తుర్రు. నిరంజన్ రెడ్డి చేసిన పాపాలకు, నిరంజన్ రెడ్డి చేసిన అన్యాయాలకు, అక్రమాలకు ఇవాళ బొచ్చడు ఫామ్ హౌస్లు కట్టుకుండు. బొచ్చడు ఫామ్ హౌస్లు కట్టుకుండు నిరంజన్ రెడ్డి అని కవితమ్మ అంటుంది. ఏదో మీ అయ్య ముఖం చూసి, ఏదో మీ అయ్య కేసీఆర్ ముఖం చూసి ఇన్నాళ్ళు ఓపిక వైజ్ఞా, ఇక నా తరం కాదు. నేను కనుక రామబాణాన్ని ఇచ్చిపెడితే అసలు ఇక నీ అడ్రస్ కూడా ఉండదు. నువ్వు జనం జాగృతి పేరు మీద, జనం బాట పేరు మీద నువ్వు ఏ రకంగా తిరుగుతావు, ఎట్ట తిరుగుతావు, ఏం చేసినా నిన్ను జనాలు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు లిక్కర్ రానివి. మీ అయ్య ముఖం చూసి మీ అయ్య మీద ఉన్న గౌరవంతో నేను నీకు గౌరవం ఇస్తున్నా, అది కాపాడుకో, లేకపోతే రానున్న రోజుల్లో దోషితుల గాశారమే అని నిరంజన్ రెడ్డి అంటుండు. ఇక నువ్వు ఎడుగుడి నోరుంది, అడగోలిగా మాట్లాడితే, నా శుద్ధులు ఏంచిపోస్తే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతుంది, జాగ్రత్త నిరంజన్ రెడ్డి అని ఇవ్వమంటుంది కవితమ్మ అంటుంది. సరే, ఇక ఇప్పుడు ఈయనే ఆంబాయం, ఆమె ఆంబాయం, ఒకరి మీద ఒకరు 2 చేతులు కలిస్తే సపాటు మోగినట్టు ఇక ఆమెని ఈయన అంటుండు, ఈయనని ఆమె అంటుంది. నీకే ఫామ్ హౌస్లు ఉన్నాయంటే, ఆనాడు నీకు ఏమి లేకుండే ఇవాళ ఇన్ని ఫామ్ హౌస్లు నీకు ఎట్లా వచ్చినాయంటే, ఆనాడు నీకు ఏమి లేకుండే ఇవాళ నీకు 100 ఎకరాలు ఎట్లా వచ్చినాయంటే, మంది సొమ్ములు ముంచి అక్రమ ఆస్తులు నువ్వు కూడగట్టుకున్నావంటే, నువ్వే కట్టుకున్నావంటే, నువ్వే సంపాదించుకున్నావంటే అని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుర్రు. ఇక వీడికి ఇలా ముచ్చట. అయితే ఇంట్లో జనాలు ఏమంటుర్రయ్యా, సోషల్ మీడియా ఏమంటుందయ్యా, మరి నిరంజన్ రెడ్డి అక్రమంగా 3 ఫామ్ హౌస్లు సంపాదించుకుండు, బొచ్చడు పైకం కూడబెట్టుకుండు, తరతరాలు తిన్న తరగని సంపదను ఎన్కేసుకుండు, మరలేసుకుండు, మల్లగట్టుకుండు అనేది ఇప్పుడు కవితమ్మ నోట్లోకి వెళ్ళి జారి పడుతున్న పలుకులు. అయితే ఇప్పుడు ఇలా జనాలు మరి ఆనాడు మరి 10 ఏళ్ళు
మీ అయ్యనే రాజ్యం వేలే, మీదే ప్రభుత్వం ఆనాడు 10 ఏళ్ళు. మరి ఆనాడు ఎందుకు కనపడలేదు ఇవన్నీ? మరి ఆనాడు కవితమ్మకు కళ్ళు మూసుకపోయినాయా? అప్పటి నుంచి ఎందుకు అనలేదు? ఇవాళ కారు దిగి ఈ భాగవతం ఎందుకు ముంగటేస్తుంది? ఒకళ్ళొకళ్ళని ఎందుకు వదవాడుతుంది? ఎందుకు సొదవాడుతుంది? ఎందుకు మాట్లాడుతుంది? ఏడా అమరులే, ఏడా అందలే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇదేనా కవితమ్మ వ్యవహారం అనేది కూడా ఇప్పుడు అక్కడక్కడ పొక్కుతున్న ముచ్చట ఇది. ఇప్పుడు ఇది నర్సయ్య తాతయ్య అంటుండు, మా వాళ్ళే అంటుర్రు, మా ఇంటి పక్కల వాళ్ళే అంటుర్రు ముచ్చట కాదు ఇది. జనాలు అనుకుంటున్న ముచ్చట. యావత్ తెలంగాణ జనాలు గుసగుస అక్కడక్కడ గుసగుస పొక్కుతున్నది. 10 ఏళ్లలో మరి కవితమ్మ ఎందుకు అనలేదు? ఇంకా మిమ్మల్ని జనాలు సిత్తుగా ఓడించేది ఉండే, ఇకారంగా చెప్పుకోలేకుండా ఆ బీఆర్ఎస్ను ఓడించేది ఉండే అనేది ఇప్పుడు కవితమ్మ అంటుంది. మరి ఆయన ఎక్కడ పోయింది ఈ బుద్ధి? అయ్యి ఏం చేస్తుండు, అన్న ఏం చేస్తుండు, బావ ఏం చేస్తుండు, అలా చుట్టూ ఉన్న కోటరీ ఏం చేస్తుంది? ఇవన్నీ తప్పులు. ఆ సంతోషరావు గోళీలేసి సంతోషరావు తప్పులు, ఈ తప్పులన్నీ ఈమెకి ఎందుకు గడపలేదు అనేది ఇప్పుడు జనాల అంబాయం. ఇప్పుడే ఎందుకు మాట్లాడుతుంది? కారు దిగినాక ఇవన్నీ యాదికొస్తున్నాయా కవితమ్మకు అనేది ఇప్పుడు జనాల గుసగుస. ఇక నువ్వో మాట నేనో మాట, నువ్వో మాట నేనో మాట. ఇక ఈయన నిరంజన్ రెడ్డి ఇక ఏదో పెద్ద మనిషి, ఇయ్యాల కాకపోయినా మళ్ళీ రేపైనా కూడుంటోళ్ళు. నీళ్ళ మీద దెబ్బేస్తే ఆ దెబ్బ పడ్డప్పుడే నీళ్ళు తెరలవుతాయి. తర్వాత మళ్ళా ఒకటే, మనకిచ్చిన గొడవ ఎందుకు, నాకెందుకు ఈ బదనాం, మళ్ళీ రేపు నన్నే మళ్ళా బట్టగాల్చి మీదేసి బదనాం చేస్తారు, నిందల పాలు చేస్తారు. వద్దు, ఎందుకు? అయ్యా బిడ్డ ఇయ్యాల కాకపోయినా ఇంకా 4 రోజులకైనా కలిసిమెలిసి ఉండేటోళ్ళే. ఎడవాసిపోతారా? పేగుబంధం, రక్త సంబంధం ఎడవాసిపోతారా? ఎన్ని పంచాయతీలైనా, కట్టెలు ఇరిగినా, కాళ్ళు ఇరిగినా, పోలీస్ స్టేషన్లో పడ్డా, పెద్ద మనుషులలో పడ్డా, చుట్టూ 7 ఊర్ల పెద్ద మనుషులు వచ్చి పంచాయతీ తీర్మానం చేసినా, ఇంకా ఎంత కథ జరిగినా, రక్తాలు వెళ్తాడుగా కొట్టుకున్న ఆఖరికి వస్తారు కల్లా రక్త సంబంధాలు ఏదో ఒక రోజు కలుపుకపోయే వ్యవహారం ఒకటి ఆ గడియ వస్తుంది. ఇవాళ కాకర బీకర అని అయ్య మీద, అన్న మీద, బావ మీద, కాకే కొడుకు తమ్ముని మీద, తమ్ముడు అన్నాం మరి సంతోష కాకర బీకర మొత్తుకుంటుంది. కానీ రేపో మాపో మళ్ళా కలవది, వాళ్ళతో మాట్లాడకుండా ఉంటుంది అనేది నిక్రం ఏముంది? ఎన్నడున్నా వాళ్ళంతా ఒకటే. ఏదో పెద్ద మనిషి ఏమనుకుంటాడో ఏమో పుసుక్కున్న ఓ మాట అంటే అని ఇప్పుడు ఈ కోళ్ళలాగా గుంజి పడుతుందట. ఎవరు? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ కథ నడుస్తుందో లేదా పంచాది. కానీ కవితమ్మ ఇప్పుడు ఒకటి మూట కట్టుకున్న ముచ్చట ఏంటంటే, ఈ పాపము బీఆర్ఎస్ వాళ్ళు ఆనాడు చేసిన పాపాలు కవితమ్మకు ఆనాడు ఎందుకు కనపడలేదు? ఆనాడు ఎందుకు కవితమ్మ కళ్ళు మూసుకపోయినాయి? ఇవాళ ఎందుకని మాట్లాడుతుంది బయటకు వచ్చినాక? అయితే ఏదో ఉంది మతలావు, ఏదో లోపటి కథ ఉంది, ఎన్నో బెడిసింది అనేది ఇప్పుడు జనాలకు అర్థమవుతా ఉంది. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి, కాషాయ ధ్వజం ఎగరేయనున్న ప్రధాని మోదీ. సరే, సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగింపు. హర్యానా నుంచి ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డు. ప్రమాణ స్వీకారానికి హాజరైన 6 దేశాల సిజేఐలు. ఇక బాగానే తిప్పలవాడి, తనలాడి, కష్టపడి
సకల బాధలు పడి ఆఖరికి వస్తాకల్లా ఇవాళ సిజేఐ జస్టిస్గా హర్యానా రాష్ట్రం సూర్యకాంత్ ప్రమాణం చేసిండట. ఏది? సిజేఐ జస్టిస్గా. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయి పదవీకాలం ఆదివారం ముగిసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం నాడు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో తొలిసారిగా భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల చీఫ్ జస్టిసులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావడం విశేషం. సిజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా రికార్డు సృష్టించారు. సరే, ఆయుధాలు వదిలేస్తాం, కూంబింగు ఆపేస్తే కాల్పుల విరమణ పాటిస్తాం, మా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇస్తున్నాం. మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖ. ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడంపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కూంబింగు ఆపేస్తే ఆయుధాలు వధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు మావోయిస్టులు లేఖ రాశారు. సిసిఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఇక మేము కత్తులు, కటార్లు, పిస్తోళ్ళు, గిస్తోళ్ళు, రైఫోళ్ళు, గీఫోళ్ళు మొత్తం అన్నీ కింద పడేస్తున్నాం, ఆపేస్తున్నాం, వదిలేస్తున్నాం, ఆయుధాలు మొత్తం వదిలేస్తున్నాం అని మావోయిస్టు పార్టీ ఇక మరి ముఖ్యమంత్రులకు, ఇటు మధ్యప్రదేశ్, అటు ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖ రాసిర్రాట. మరి ఇక్కడ శాంతి కలుగుతుందా, లేకపోతే ఇంకేమైనా పంచాయతీలకు మరి ఇంకా దారి తీస్తుందా? అంతటితోటి ఇది నిపుల మీద నీళ్ళు వెళ్ళినట్టు చల్లగా అవుతుందా? ఏం ప్రయత్నాలు జరుగుతాయి చూద్దాం. మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసిందాట. ముఖ్యమంత్రులకు, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిందాట. ఇక చూద్దాం మరి ఎట్టయిద్దో. ఢిల్లీకి నోయిడాలా, తెలంగాణకు కొడంగల్. దేశ రాజధాని ఢిల్లీ పక్కన ఉన్న నోయిడా మాదిరిగా కొడంగల్ను తెలంగాణ నోయిడాగా తీర్చిదిద్ది అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని, ఇక్కడ రైల్వే మార్గం, సిమెంటు పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చేందుకు 5,000 కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు. గడిచిన 70 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని దేశం నలుమూలల నుంచి వచ్చి చూసేలా అభివృద్ధి చేసి 2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం కొడంగల్లో హరే కృష్ణ ఉద్యమం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక అల్పాహార వంటశాలను పరిశీలించిన ముఖ్యమంత్రి అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మధ్యాహ్న భోజన వంటశాల భవన నిర్మాణానికి శంకుబండ నాటిందట పెద్ద మనిషి. ఇక ఇంట్లో కొంతమందికి ఇక ఇందిరమ్మ చీరలు కూడా మరి ఇక వాళ్ళకు మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు కూడా పంపిణీ చేసిందట పెద్ద మనిషి నిన్న తన సొంత నియోజకవర్గం కొడంగల్ల. మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్ వరుసగా 2వ టైటిల్. మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా నిలిచి భారత్ జట్టు చరిత్ర సృష్టించింది. వరుసగా 2 సార్లు ఛాంపియన్గా అవతరించింది. సోమవారం బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనీస్ తైపీ జట్టును మట్టి కరిపించి టీమిండియా
విశ్వ విజేతగా నిలిచింది. ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం 200 టన్నుల ఏకశిలతో 96 చక్రాల రథంపై యాత్ర. విరాట్ రామాయణ ఆలయం కోసం మహాశివలింగం తమిళనాడు నుండి బీహార్కు. ఇదేంది కదా. దసరాకు ఇవ్వాల్సిన చీరలు ఇప్పుడెందుకు? ఎన్నికల కోసమే మహిళలకు ముతక చీరలు. వాయ్యా, డీకే అన్న బాంబు వేల్చిందిగా. కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్స్ అప్పుడే ఎందుకు నిర్వహించలేదు? హామీలకు దిక్కులేక కేంద్రం నిధుల కోసం కక్కుర్తి పడుతున్నారా? అమ్మా, మరి ఎటువో ఇప్పటికే 3000 కోట్లు ఏమో వెనక మళ్ళీపోయినాయి అంటారు ఊర్రపంట జనాలు. ఏమారా మన ఊరికి వచ్చే పశలన్నీ మళ్ళీ కేంద్రానికి వెనక మళ్ళీపోతున్నాయటగా ఆ పశలు. అవి ఇప్పుడు రావద్దన్నట. మరి కక్కుర్తి పడుతున్నారా అని మాట్లాడుతుంది డీకే అరుణమ్మ. అమ్మో, ప్రభుత్వంపై ఎంపీ డీకే అరుణ ఫైర్. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను అమలు చేస్తుందని ఇక ఇప్పుడు డీకే అరుణ ఆంబాయం వెళ్ళబోసుకుంటుందిలా. ఎట్లెట్లా అంటే ఇప్పుడు ఇందిరమ్మ మీరు గద్దెనెక్కి 2 ఏళ్ళు కాబోస్తుంది, గియాల ఇందిరమ్మ ఆదికొచ్చిందా మీకు? 2 ఏళ్లకు ఇందిరమ్మ ఆదికొచ్చింది అది అని ఇక ఈమె ఎత్తిపొడుస్తుంది డీకే అరుణ. మీ ఉపాయం ఏంది? ఇక తీరా ఎలక్షన్ల ముందర చీరలు ఇచ్చి ఓట్లు వేయించుకుందామన్న ఆలోచన మీది. అమ్మా, ముతక చీరల భాగవతం ఎంత ముద్దుగా ఉంది అని డీకే అరుణ ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. మరి ఇప్పుడు ఈమెకు మరి ఒక కాంగ్రెస్ లీడర్ని లైన్లో తీసుకుందాం. వాళ్ళు ఏం చెప్తారు, ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఇందిరా శోభన్ ఏమంటుందో చూద్దాం. వామ్మో, ఏమో చాలా బిజీగా ఉందిగా. ఈ దండం పెడితే వామ్మో. The person you have called is The number you have dialed is currently busy. Please try later. సర్కారు వారి పాట. రియల్ మార్కెట్ను షేక్ చేస్తున్న రేట్లు. కోకాపేట, కోట్లపేట ఎకరాకు 137 కోట్లు. ఇండియన్ రియల్ మార్కెట్లో హైదరాబాదు వండర్స్. తగ్గేదిలే అంటున్న బిల్డర్స్. నియోపోలిస్, రాయదుర్గంలో జోరు. బెస్ట్ హైదరాబాద్ క్రేజ్కు షాక్ అవుతున్న ఇండస్ట్రీ. నియోపోలిస్ రికార్డులు కొత్త స్థాయికి. 5,000 కోట్లు టార్గెట్గా సర్కారు వేలాలు. కోకాపేటలో అంటే 100 కోట్లు అయిపోతున్నాయి. హైదరాబాదు రియల్ ఎస్టేటు మరోసారి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను షాక్ గురి చేసింది. సరే, మేము ఫోన్ బిజీ వస్తుంది, చేస్తుందాం చూద్దాం. హెచ్ఎండిఏ నిర్వహించిన నియోపోలిస్ కోకాపేట్ వేలాల్లో నమోదైన రికార్డు ధరలు వెస్ట్ హైదరాబాద్ గ్రోత్కు, డిమాండ్కు అద్దం పడుతున్నాయి. నియోపోలిస్ దగ్గర సోమవారం నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయి రేటుకు ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఎకరం ధర
137 చిల్లర కోట్లు పలికి రికార్డు సృష్టించింది. హెచ్ఎండిఏ అధికారులు ప్లాట్ నెంబర్ 17, 18కి వేలం నిర్వహించారు. అధికారిక సమాచారం ప్రకారం ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి 136.50 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలు ఉండగా ఎకరానికి 137.25 కోట్లు పలికింది. వేలంలో 9.90 ఎకరాలకు గాను హెచ్ఎండిఏకి రూపాయలు 1,355.33 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది. కోకాపేటలో మిగిలిన భూములను నవంబర్ 28వ తేదీన హెచ్ఎండిఏ అధికారులు వేలం వేయనున్నారు. కాగా నియోపోలిస్ లేఅవుట్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఎన్ని అంతస్తులు నిర్మించాలన్న దానిపై పరిమితి కూడా లేదని తెలుస్తుంది. ఫ్లోర్స్ విషయంలో లిమిట్ లేకపోవడంతో కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు అటు ఓఆర్ఆర్కు, ఇటు రాయదుర్గం ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉండడంతో కోకాపేట భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఒక్క వేలం ద్వారా కోకాపేట రియల్ ఎస్టేట్ విలువలు పీక్లో ఉన్నాయని, నియోపోలిస్ హబ్ దేశంలో అత్యంత ఖరీదైన ప్రీమియం కారిడార్గా మారిందని స్పష్టమైంది. నియోపోలిస్ రికార్డులు రియల్ ఎస్టేట్ మార్కెట్ను కొత్త స్థాయికి తీసుకెళ్ళాయి. ఇక ఇది కథ చూస్తున్నారులా, రియల్ మార్కెట్ను షేక్ చేస్తున్న రేట్లాట కోకాపేట, కోట్లపేట. ఇంకో డీకే అర్ణం అంటూ చూడు, ఎంపీ డీకే అర్ణ ఏ రకంగా అంటుందంటే అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ళు గడిచినా ఇందిరమ్మ గుర్తుకు రాలేదా, ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం నారాయణపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఉంటే స్థానిక సంస్థల పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండేదని అన్నారు. రాష్ట్రం దివాలా తీయడంతో కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళుతున్నదని ఆమె ఆరోపించారు. ఇచ్చిన హామీలని తుంగలో దొక్కి ఎన్నికల్లో గెలవాలనే తపనతోనే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరల తాయిలాలను అందిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు, మహిళలు, చేనేత కార్మికులు, రైతులు, వికలాంగులకు ఇచ్చిన హామీలను మర్చిపోయి కేవలం 300 విలువ చేసే ముతక చీరలు తీసుకొని కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపిస్తే ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసేవారు ఉండరని ప్రజలకు సూచించారు. దమ్ముంటే పాలమూరు జిల్లాలో రోడ్లు బాగు చేయాలని ఆమె ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. రిజర్వేషన్ల గందరగోళంపై మాట్లాడుతూ 2011 జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీ సర్పంచ్ రిజర్వేషన్లు, 2024 సర్వే ప్రకారం వార్డు మెంబర్ రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆమె ప్రశ్నించారు. పార్టీ గుర్తులపై సర్పంచులు గెలవనప్పుడు పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇస్తారని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో నాకు కొడంగల్, నారాయణపేట, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలానో అన్న మాట ఏమైందని, ఒక్క కొడంగల్కు రోడ్లు వేసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. జిల్లావాసికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా ఇక్కడి ప్రజలకు ఒరిగింది ఏముందని, ఇది గతంలో ఉన్న కేసీఆర్కు మీకు తేడా లేనట్లేనని విమర్శించారు. నారాయణపేట జిల్లాలో జిల్లా ఆసుపత్రి సమస్య తీవ్రంగా ఉందని, పేరుకే పెద్ద ఆసుపత్రి అయినా సరైన వైద్యం అందడం లేదని విమర్శించారు. వెంటనే జిల్లా కేంద్రంలో ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారికి సూచిస్తానని తెలిపారు. ఇది కథ. ఏ శివ,
ఇదేంది మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు. మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గత కొంతకాలంగా చిర్రకుంట, సారంగపల్లి, ఆవడం గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న సారంగపల్లి, చిర్రకుంట, మందమర్రి, ఆవడం బీటీ రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు మొలవడంతో వాహనదారులకు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇలా విస్తరించిన పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమం కొరకు స్థానిక ప్రజలు, యువకులు సమాచారం ఇవ్వడంతో వారు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసులకు సహకారం అందించారని స్పష్టం చేశారు. మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు. సరే, మంచి పని చేసిర్రు. ఇందిరమ్మ చీరల పంపిణీ. ఇదక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామంలో. సరే, ఇక మరి మీకు వస్తున్నాయిలో ఇందిరమ్మ చీరలు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం. ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ. నేడు హైకోర్టు విచారణ తరువాత నోటిఫికేషన్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్లను ప్రభుత్వం ఎస్ఈసికి పంపింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గత 2 రోజులుగా దీనికి సంబంధించి తీవ్ర కసరత్తు చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లతో పాటు లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్లను కూడా పూర్తి చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగాల్సింది. అయితే ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందువల్ల విచారణ జరగలేదు. మంగళవారం విచారణ తర్వాత నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీల్లోని 1,12,288 వార్డుల్లో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. నేడు కేబినెట్ సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు, బీసీలకు 42% కోటా విషయంలో చట్టపరమైన సవాళ్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మొత్తానికైతే పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అనేది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక మరి నిన్న ఆయన నోట్లకి వెళ్ళి కూడా ముచ్చట బయటకు వచ్చింది. ఇక ఇలా నిన్న మొన్న ఈ డీసీసీ ఎంపిక విధానంలో కొంత కచ్చపెచ్చ వ్యవహారం నడిచింది. మేము కష్టకాలంలో పార్టీని బతికించి, జీవం పోసి, ప్రాణం పోసి, ఉరుకల పెట్టించి, జేబు గుల్ల చేసుకొని కూడా మేము ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని మేము బతికించిన వాళ్ళం. ఇలా మమ్మల్ని కాదని ఇలా పచార లేని వాళ్ళని గుంజుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెడుతున్నారు. ఇదెక్కడి పాపం అనేది కూడా కొంత అక్కడక్కడ తెలంగాణ వ్యాప్తంగా మంటలు గుప్పు అంటున్నాయి. ఇక మరి సర్పంచ్ ఎలక్షన్ల ముందరనే మరి వాళ్ళు జబ్బలు జారేసి ఇక మేము ఇంత కష్టపడి ఈ రకంగా మేము ఊపిరి పోసి మేము కన్నబదల పడితే ఇవాళ సొమ్మోగొంది సోకోగొంది అయింది. నోని బూరే నోడు తిన్నట్టు అవుతుంది. ఇదెక్కడి కథ అని మరి వీళ్ళు జబ్బలు జారేస్తే మరి సర్పంచ్ ఎలక్షన్లలో ఏమైనా కథ మరి కింది మీదకి అయ్యానా అనేది ఇప్పుడు
కొంత అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీనే కొంతమంది కార్యకర్తలు గుసగుస పెట్టుకుంటుర్రు. చూడాలి మరి ఎట్ట ఈ పంచాయతీ చదవకుండా ప్రతి చోట. అయితే ఇంట్లో ఇంకో ముచ్చట ఏందా అంటే కొంతమంది పదవులు ఉన్నోళ్ళకే మళ్ళీ పదవులు అంటగట్టిరు అనేది కూడా పోకుతుంది. ఎమ్మెల్యేలకు పదవి ఉన్నాక మళ్ళీ ఈ డీసీసీలు వాళ్ళకు అంటగట్టుడేంది? ఉన్ననాడు ఉట్ల పండుగ లేని నాడు ఉట్ల పండుగ అన్నట్టు ఉన్నోడేమో అరగక సచ్చేది ఏంది, లేనివాడేమో ఆ కడుపుల పేగులు ఒర్రి 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 సచ్చేది ఏంది అన్నట్టు ఇప్పుడు పదవి ఉన్నోళ్ళకు ఇంకా పదవి అంటగట్టుడేంది, ఒక్కొక్కరికి 2-3 పదవులు ఏంది, లేని వాళ్ళకు మొత్తమే లేకపోవడం ఏంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కలవరం మొదలయ్యిందట. ఇది మరి తీర సర్పంచ్ ఎలక్షన్ల ముందరనే కథ నడిచింది కాబట్టి మరి కొన్ని కోజాగలు మరి మేకొంటాయా, కాడెత్తుకొని ముంగడికి నడుస్తాయా, లేకపోతే జబ్బలు దారేసి చప్పట్లు కొడతాయా చూడాలి. ఒక్కసారి ఎన్నికల్లో గెలిపిస్తే కార్మికుల డిమాండ్లు అమలు చేసి చూపుతాం. అమ్మో ఈ కోజాగా ఆలయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి. బాసరా నుంచి కీసరా వరకు ఆలయాల పునరుద్ధరణ. దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బాసరా నుండి కీసరా వరకు దేవాలయాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇటీవల కాలంలో రాష్ట్ర దేవాలయాల్లో ఆదాయం గణనీయంగా పెరిగిందని, భక్తులకు ఇబ్బందులు కాకుండా చేయడమే ప్రభుత్వ బాధ్యత అని కొండా సురేఖ అన్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో అన్ని దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని, గత 2023 సంవత్సరం చివరి అంకంలో రాష్ట్రంలోని ఉన్న 699 దేవాలయాల నుంచి 373.55 కోట్లు ఆదాయం వస్తే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన కార్యక్రమాల ద్వారా 2024లో 544.61 కోట్లు వచ్చినట్లు దేవాదాయ శాఖ గణాంకాలే చెబుతున్నాయన్నారు. ప్రభుత్వం భక్తులకు వసతులు కల్పించడం ద్వారా భక్తుల సంఖ్య పెరిగిందని, ప్రధాన దేవాలయాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని ఆమె తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధిపై ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలోని దేవాదాయ శాఖ పెట్టింది. అందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపొందించి వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో సుమారు 450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రెడీ అయ్యింది. ముఖ్యంగా చెరువుగట్టు, కొండగట్టు, భద్రాచలం, వేములవాడ ఆలయాలకు భారీగా నిధులు కేటాయించింది. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి 60 కిలోల బంగారు తాపడం పనులు జరుగుతున్నాయని, ఇందులో దేవస్థానం వద్ద ఉన్న నిల్వ ఉన్న 25 కిలోల బంగారంతో పాటు విరాళంగా వచ్చిన 35 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నారు. గోల్డ్ ప్లేటింగ్ తయారీ, ఫిక్సింగ్ ఛార్జీలకు కలిపి మొత్తం 8 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదని, రానున్న బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయని తెలిపారు. ఇంకా 17 ఎకరాల్లో 43.79 కోట్లతో వేద పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతోపాటు వసతి గృహాన్ని ఏర్పాటు చేయడానికి 101 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, భక్తుల వసతి కోసం కొండపై డార్మేటరీ హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని, వైటీడీఏకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించడంతో పాటు పరిపాలనలో పారదర్శకతకు పట్టం కట్టారు.
ముఖ్యంగా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో అన్నప్రసాద సెంటర్ నిర్మాణానికి 35.25 కోట్లు కేటాయించగా శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధి, గుడి చెరువు సుందరీకరణకు మరో 20 కోట్లు మంజూరు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని మంత్రి తెలిపారు. ఇది ఆలయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాడన్నలా. మహిళల ఆర్థిక ఎదుగుదలే ప్రభుత్వ లక్ష్యం. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఆదిలాబాదు ఎస్టీయు భవన్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహిళలు గృహాల్లో మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. మహిళలు గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని మంత్రి వెల్లడించారు. మహిళల ఆదాయ వనరులను పెంపొందించేందుకు ఆర్టీసీ బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్స్, పెట్రోల్ బంపుల యాజమానులుగా చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందువల్ల కుటుంబ ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని అన్నారు. అలాగే రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి 22,000 కోట్లు కేటాయించామని, ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకొని పొదుపు సంస్కృతి పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు మహిళా సంఘాలకు 21.83 కోట్ల ఎస్ఎస్జి రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. అంతకు ముందు ఆదిలాబాదు రూరల్ మండలం అనుకుంట గ్రామంలో లబ్ధిదారులు బాస గంగమ్మ, రమేష్ దంపతుల ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. లబ్ధిదారులను మంత్రి పట్టు వస్త్రాలతో సత్కరించారు. పేద కుటుంబాల సొంతింటి కళ నిజం చేయడం రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇల్లు నిర్మించి అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇందిరాగాంధీ కాలం నుంచే పేదల గృహ హక్కుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఇంకా ఇండ్లు నిర్మించని అర్హులకు బ్యాంకులు, శ్రీనిధి మహిళా సంఘాల ద్వారా సులభ రుణాలు అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ఇది కథ. మొత్తానికి మహిళల ఆర్థిక ఎదుగుదలే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాదులో అడుగుపెట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రకంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు ఈ రకంగా కథ నడిపించుడు జూపల్లి. పోలీసుల ముచ్చట. సెంట్రల్ జోన్ డీసీపీని కలిసిన మట్టేవాడ పోలీసులు అంటే సజ్జనా సార్ గుర్తుకొస్తుండు. సారు తెల్లదాకా నిద్రపోకుండా తిరుగుతుండట. పట్నంలో మొత్తం గస్తీ కాస్తుండట. 10 గంటలు మొదలు పెడితే 10-12 గంటలు మొదలు పెడితే రాత్రి 3-4 గంటల దాకా రోడ్ల మీద తిరుగుతున్నాడు సారు. ఎటెట సంగతి ఏంది, ఏం కథ, దొంగేవాడు, దొరేవాడు, ఏ సందులో గంజాయి తాగుతురు, ఏ సందులో ఏం జరుగుతుంది, ఏ రోడ్డు మీద ఏం బాగోతో నడుస్తుంది. ఇంట్లో కొంతమంది రౌడీ షీటర్ల ఇంటికి కూడా నేరుగా 12-1 గంట రాత్రి పోయి తలుపు కొట్టి లేపుతున్నాడు. ఏం పని చేస్తున్నావు, ఏంది, ఏం కథ అని. ఎటెట సంగతి, నిమ్మలా ఉంటున్నావా, మళ్ళీ లేకపోతే ఇటాటి కెలిగించి మళ్ళీ మందిలో పడుతున్నావా,
ఏం సంగతి నీ సంగతి అని ఇగో ఈ రకంగా తెల్లదాకా నిద్రపోకుండా సజ్జనార్ సారు రోడ్ల మీద తిరుగుతున్నాట, ఇండ్ల పూట రౌడీ షెట్టర్లో పోయి మందలిస్తున్నాట. ఇక ఇంట్లో కొన్ని కోళ్ళాగలు హైదరాబాద్లో 12 దాటినా కూడా హోటళ్ళు తెరిచే ఉంచుతున్నారట. మీకు టైం ఎంతవరకు దాకా ఉందో గంటవరకు దాకానే ఉంచుర్రి. మీరు 12, 1 గంట 2 గంటల దాకా మీరు హోటళ్ళు తెరిచి ఉంచొద్దు అని కూడా వాళ్ళని కూడా హెచ్చరించిండట. మొత్తానికి సజ్జనార్ సారు పోలీస్ యంత్రాంగాన్ని నిద్రపోనిస్తలేడు, ఆయన కూడా నిద్రపోతలేడట. ఇది కథ. మద్యం షాపుకు వ్యతిరేకంగా మహిళల ధర్నా. అమ్మని కడుపు సాలకుండా ఇక వాళ్ళు మరి పొద్దుగాల పులుసులో పోసు పెట్టలేదని, పొద్దుమికి బువ్వలో నీసు పెట్టలేదని. ఇక మరి పొద్దుగా పానం పెట్టుంటుంది. ఎంతసేపు చెప్పు, ఇంత ఆఖరికి ఇంత కోడిగుడ్డన పోవాలి నోట్లకు. ఇంత కౌసు నోట పడితేనే పానం కుదార్థం అవుతుంది. ఇక అందుకనే పాపం మా మనవరాళ్ళు, మా ఆడబిడ్డలు, మా అక్కచెల్లెళ్ళు వామ్మో నీ దండం పెడితే ఇక వీళ్ళతో మనం ఏగుతట్లేము. ఎట్ట చేయాలి ఏం చేయాలని ఇగో రోడ్ల మీద కూర్చొని ధర్నా చేస్తున్నారట, స్లోగన్స్ ఇచ్చుకుంటా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ గ్రామంలో ప్రతిపాదిత మద్యం దుకాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ మహిళలు రోడ్డెక్కారు. గ్రామంలో కొత్తగా మద్యం షాపు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల గ్రామంలోని శాంతి భద్రతలు దెబ్బతింటాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇప్పటికే మద్యం కారణంగా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, యువత మద్యం అలవాటుకు బానిసైపోతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం దుకాణాన్ని గ్రామం మధ్యలో ఏర్పాటు చేయడం ప్రజలపై మరింత భారం పడుతుందని వారు మండిపడ్డారు. గ్రామ పెద్దలు, మహిళలు కలిసి ధర్నా చేపట్టి అధికారులు వెంటనే మద్యం దుకాణం అనుమతిని రద్దు చేయాలని, గ్రామంలో ఏ విధమైన మద్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేసిరట. గ్రామ శాంతి, కుటుంబాల శ్రేయస్సు కోసం తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. మేము ఒక్క తిరిగా చెప్తున్నాం, ఇప్పటికే మా బచ్చిగాళ్ళు తాగి 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 తందనాలాడి ఆగం చేస్తారు. సంసారం అర్ధాంతరంగానే ఆగమైపోతున్నారు. చదువుకునే పోరగాళ్ళు ఈ మద్యానికి అలవాటు అయ్యి వాళ్ళు బానిసలు అయ్యి మొత్తం చదువును సంకనాకిస్తారు. మేము ఒక్క తిరిగి చెప్తున్నాం, మా ఊళ్ళే కొత్తగా మద్యం షాపు అనేది ఏదో గుసగుస నడుస్తుంది. వద్దు అధికారులారా, మీరు కనుక మీ నిర్ణయాన్ని రద్దు చేసుకోకపోతే ఇక మా తడాక ఏందో చూపిస్తామని ఇగో ఆడబిడ్డలు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తారు. చూడాలి మరి ఇటు అధికారులు ఓడిపోతారా, ఇటు ఆడబిడ్డలు ఓడిపోతారా అనేది చూద్దాం. కానీ ఆడబిడ్డలు నీ దండం పెడితే వాళ్ళు కనుక గోసులు బిరుగా పెట్టిరంటే ఇక మరి ఎక్కడ పోతారు అధికారులు. ఏది ఊరంతా ఏకమై తనలాడితే ఏం చేస్తారు ఎవరు మాత్రం. మొత్తానికైతే రామసక్కని నిర్ణయం తీసుకుర్రు ఆడబిడ్డలు. ఇది కథ. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత కార్యక్రమానికి సెలవు. శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. ఉంటా. నమస్తే.